అలాగే నా భర్తకు నేను అందంగా కనిపించాలి అన్న వైఖరితో నువ్వు వస్త్రాలంకరణ చేసుకోవడంలో ఏ తప్పు లేదు. అలా చేసుకోవాలి. నీ భర్తకు నువ్వు అందంగా కనిపించకుండా సింపిరిగా ఇంట్లో ఉంటూ బయటకు వెళ్ళేటప్పుడు ఓ పూసేసుకుని వెళ్ళావనుకో, ఏం కమ్యూనికేట్ చేస్తున్నావు నీ భర్తకి? అనుమానాలు. హీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు కాదు నాకు ప్రధానం, మిగిలిన వాళ్ళందరూ నన్ను చూడాలి, అది నా ప్రాధాన్యత అని చెప్తున్నావు. అక్కడ వైఖరిని మార్చుకోవాలి. కానీ అలాగని చెప్పి ఫ్యాషనబుల్ డ్రెస్, ఉదాహరణకు అమ్మాయిలు ముఖ్యంగా దాన్ని ఏమంటారు, పరిపక్వమైనటువంటి ఆలోచన విధానంలోనికి ఇంకా రాకుండా అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి అమ్మాయిలు, అడాలసెంట్స్, టీనేజ్ దాటిన తర్వాత 17 to 24, 25 వాళ్ళకు అప్పుడు ఇంకా ఆ మెచ్యూరిటీ అనేది ఫామ్ అవుతోంది మైండ్లో. అలాంటి వాళ్ళను నువ్వు ఇదే చెయ్యి అని ఒత్తిడి పెట్టడం వల్ల రెబెలియన్ వస్తుంది. రెబెలియన్ వచ్చి నా ఇష్టం, నేను ఇదే చేస్తా అంటది ఆ అమ్మాయి. అలా వద్దు. వాక్ విత్ దెమ్ అండ్ షో దెమ్. చెప్పండి వాళ్ళకు, దీనివల్ల ఇది సమస్య, దీనివల్ల ఇది సమస్య. నేను ఒక మాట చెప్తాను. నేను అంటే నాకు అందరూ ఆడపిల్లలే ఇంట్లో, నేను ఒక్కడనే మగవాడిని. నా బతుకు చూడండి, అందరూ మా అమ్మ దగ్గర నుంచి ఆఖరి పాప వరకు అందరూ ఆడపిల్లలే. నేను ఒక్కడనే. ఒక్క రోజుకు ఒక్క అమ్మాయి 20,000 పదాలు వాడుతుందంట. 20,000 ఒక్క అమ్మాయి. నా పరిస్థితి ఏంటంటారు? ఒకరోజు మా పెద్దమ్మాయి సిటీలో, అంటే హైదరాబాద్లో ఉంటాం మేము, హైదరాబాద్కు తగినటువంటి డ్రెస్సే వేసుకుంది. మేము చర్చ్కి వెళ్తుంటే నాకు కొంచెం అనిపించింది చెప్పాలేమో అని. ఎలా చెప్పాలి అని కూర్చొని కొంచెంసేపు ఆలోచించి ఓకే అని దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని దగ్గర తీసుకొని, యూ లుక్ బ్యూటిఫుల్ టుడే అని చెప్పా. నువ్వు చాలా అందంగా అనిపిస్తున్నారా, కాకపోతే ఇది ఇలా చేసుకుంటావా అన్న. వెంటనే మార్చుకుని వచ్చింది, మరుసటి క్షణమే మార్చుకుని వచ్చింది. అర్థమవుతుందా? అప్రిషియేట్ ద బ్యూటీ ఇన్ యువర్ డాటర్ బిఫోర్ సంబడి ఎల్స్ డస్ ఇట్. ఎవడో బయటోడి కోసం అలంకరణ వద్దు. ఐఎమ్ లుకింగ్ అట్ యూ, యు ఆర్ సో బ్యూటిఫుల్. ఇక్కడ ఉన్న తండ్రులకు అందరికీ ఒక మాట చెప్తున్నా, గుర్తుంచుకోండి ఈ విషయం. యూ విల్ నాట్ రిగ్రెట్. మీరు తీసుకుంటే మీ మనసులోకి, మీరు ఎప్పుడు ఎందుకిన్ననరా వారి మాట అని మీరు అనుకోరు, మీరు సంతోషపడతారు. ఏంటంటే మీ ఆడపిల్లల్ని, ముఖ్యంగా మీ కూతుళ్ళని పొగడండి.